హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. వరల్డ్ కప్ 176 7 వికెట్స్, 20 ఓవర్స్. గెలుస్తుందని హోప్ ఉందైతే ఉంది, చూద్దాం. రేపటి వీడియోలో గెలిచిందా లేదా మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నెక్స్ట్ వీడియో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి, ఒక ఫెయిల్యూర్ ట్రేడర్కి, లేకపోతే ఒకరు గివప్ ఇచ్చిన ట్రేడర్కి 3 వర్డ్స్. మార్కెట్లో ఒక 3 వర్డ్సే మీ లైఫ్ని, మీ డెస్టినీని, మీ యొక్క గోల్స్ని డిసైడ్ చేస్తుంది. అవునా, మార్కెట్లో ఓన్లీ 3 వర్డ్స్ సరిపోతాయి అంటే ఆ 3 వర్డ్సే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఆ 3 వర్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంత క్రిటికల్గా, అంత పెద్ద వర్డ్స్ అని అంటే పెద్దవి, చాలా చిన్నవి, కానీ వాటిని డిసిషన్ తీసుకునే మన మైండ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఓన్లీ 3 వర్డ్స్ మన ఒక్కొక్క ట్రేడర్ యొక్క లైఫ్ని డిసైడ్ చేయబోతుంది. ఆ 3 వర్డ్స్ గురించి మీకు తెలుసు, మనం వాటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. 3 వర్డ్సే, ఆ 3 వర్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వాటిని ఎవరు ఎలా వాడుకుంటారు అనే వాటిపైన డిపెండ్ అయ్యి అవి మనం యూజ్ చేసుకొని ప్రాఫిటబుల్ ట్రేడర్గానా, లేకపోతే లాస్ ట్రేడర్గా, లేకపోతే ఫెయిల్యూర్ ట్రేడర్గా ఉంటామా అనే వాటిపైన మనం ఉంటాం, డిసైడ్ అయ్యి చెప్తాం. నెంబర్ 1, ఫస్ట్ ఎంట్రీ. ఎంట్రీ, ఇది ఫస్ట్ వర్డ్. ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి, మీరు ఏ స్ట్రాటజీ అయినా తీసుకోండి, ఏ సెటప్ అయినా తీసుకోండి, ఏ చార్ట్ ప్యాటర్న్ అయినా తీసుకోండి, ఏ ట్రెండ్ అయినా తీసుకోండి, ఏ మూవింగ్ యావరేజ్ అయినా తీసుకోండి, ఏ ఫిబొనాకీ అయినా తీసుకోండి, మ్యాక్ తీసుకోండి, ఆర్ఎస్ఐ తీసుకోండి, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తాం, కానీ ఫైనల్గా అందరం ఒకే ట్రాక్ పైన రావాలి. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ ఒకే దాని మీద రావాలి. బిగినర్స్ మంచి ఫోకస్ చేయండి. ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ, మార్కెట్లో నువ్వు ఎక్కడ ఎంటర్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఎంట్రీ ప్రాపర్గా అవ్వనప్పుడు నీకు రిస్క్ రివార్డ్ రాదు. 1:2, 1:3, 1:4 రాదు. నువ్వు ఒకవేళ ఆల్రెడీ మార్కెట్ హైలో ఎంటర్ అయినప్పుడు నీకు 1:1, 1:2 ఎక్కడి నుంచి వస్తుంది? మార్కెట్ అక్కడి నుంచే పడిపోతే ఎలా? సో అందుకే నెంబర్ 1 గోల్డెన్ వర్డ్ ఎంట్రీ. ప్రతి స్ట్రాటజీకి కావాల్సింది ఎంట్రీ. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నీ మైండ్లో నువ్వు ఫ్యూచర్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నా వర్డ్స్ గుర్తు రావాలి. ఎంట్రీయే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంట్రీ కంటే దాన్ని తల తన్నేది ఇంకొకటి ఉండిద్ది. ఎంట్రీ కంటే తోపు మీ అందరికి తెలుసు, స్టాప్ లాస్. వీడు నువ్వు మార్కెట్లో ఉండాలా, చచ్చిపోవాలా అంటే నీకు ఆక్సిజన్ లాంటిది. నువ్వు ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు బతకాలా, చావాలా అని డిసైడ్ చేసేదే స్టాప్ లాస్. మన హాస్పిటల్లో సిలిండర్ ఎలా అయితే మనకు ఆక్సిజన్ పెట్టేస్తామో అలానే ఒక ట్రేడర్కి ఆక్సిజన్ లాంటిది ఏంటంటే స్టాప్ లాస్. ఎందుకు ఆక్సిజన్ లాంటిది అని మాట్లాడుతున్నా అంటే, నేను ఒక 50,000 పెట్టేసి నువ్వు ఒక ట్రేడ్ తీసుకున్నావు, ఎంట్రీ తీసేసుకున్నావు, అది నీకు అగెనెస్ట్గా పోతుంది అన్నట్టు. నువ్వు పైకి పెరుగుతుంది అనుకున్నప్పుడు పెరగట్లేదు, డౌన్ అవుతుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు 50,000 పెట్టుకొని తీసుకున్నారు. సో ఇద్దరు సేమ్ ట్రేడ్ బై తీసుకున్నారు, ఇద్దరు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. అది సడన్గా ఏదో నెగిటివ్ న్యూసా, లేకపోతే ఏదో ఒక బ్యాడ్ లక్ వల్ల పైకి వెళ్ళాల్సిన ట్రేడ్ రివర్స్ అయిన ఎంట్రీ క్యాండిల్ ఏదైతుందో దాని కింద ఒక ఫ్రెండ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాడు, ఇంకొక ఫ్రెండ్ స్టాప్ లాస్ పెట్టుకోలేదు, రివర్స్ అవుతుంది అనుకున్నాడు అన్నట్టు. సో స్టాప్ లాస్ పెట్టుకున్న ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ట్రిగ్గర్ అయిపోయింది. వీడు ఒక 2% కానీ ఏదైనా పెట్టేసుకుందాం, ఒక 1,000 పెట్టేసుకున్నాం. 1,000 స్టాప్ లాస్ పెట్టేసుకొని బయటకు వచ్చాడు అంటే వీడి దగ్గర ఎంత 49,000 ఉంది. ఓకే, ఇంకొక ఫ్రెండ్ స్టాప్ లాస్ పెట్టుకోలేదు, నాకు బ్యాక్ అవుతుంది మార్కెట్ అంటే ఆ న్యూస్కి ఇంకో కొంచెం నెగిటివ్ న్యూస్ అయిపోయి ఆ 50,000 కాస్త డౌన్ అవుతూ 20,000-25,000 అయిపోయింది అనుకోండి. అంటే ఒకే ట్రేడ్లో నీ క్యాపిటల్ మొత్తం కోల్పోతున్నావు అన్నట్టు. ఇంకా పోయే ఛాన్స్ ఉంటుంది, 10 అలా కూడా ఇంకా 10,000 మిగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే సింగిల్ ట్రేడ్లో నువ్వు నెక్స్ట్ రేపటికి బతకలేకుండా అయిపోతున్నావు అన్నట్టు. నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి కూడా నీకు బతుకు లేదు అనే విధంగా తయారు చేస్తున్నావు. అలా అదే పక్కనోడు 49,000 ఉంది ఇంకా వీడి దగ్గర. 49,000 నెక్స్ట్ ట్రేడ్కి బతకొచ్చు, నెక్స్ట్ రేపటికి బతకొచ్చు. ఇదే 49,000తోని లక్షలు సంపాదించవచ్చు.
సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. స్టాప్ లాస్ ఎందుకు ఆక్సిజన్ అంటున్నా అంటే, ఫస్ట్ ఫ్రెండ్కి స్టాప్ లాస్ ఆక్సిజన్ లాంటిది. ఒక 1000 రూపాయలతో నేను బయటికి తీసుకొచ్చేసింది. సెకండ్ వాడికి అదే స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల అది నీ క్యాపిటల్ మొత్తం మింగేసింది. సో సెకండ్ వర్డ్ స్టాప్ లాస్, సెకండ్ వర్డ్ స్టాప్ లాస్, ఫస్ట్ వర్డ్ ఎంట్రీ, సెకండ్ వర్డ్ స్టాప్ లాస్. నెక్స్ట్ వీళ్ళ ఇద్దరు కాదురా బాయ్, నేను కూడా ఇంపార్టెంటే అనే చెప్పే వర్డ్ టార్గెట్. వీడు టార్గెట్ నువ్వు ఎంట్రీ ఎక్కడవుతున్నావో ఎంత ఇంపార్టెంటో, స్టాప్ లాస్ ఎలా పెడుతున్నావు, ఏ రేంజ్లో పెడుతున్నావు, నీ రిస్క్ రివార్డ్ ఎంత మెయింటైన్ చేస్తున్నావు, నీకు ఆక్సిజన్ లాంటి స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో టార్గెట్ కూడా అంతే ఇంపార్టెంట్. వీటన్నిటికి ఫైనల్ ఒక చార్ట్ చెప్తా, జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, నేను బరాబర్ ఎంటర్ అయిపోయినా, బాగుంది, వావ్. నువ్వు టైంకి ఎంటర్ అయిపోయినావు, ఓకే, టైంకి స్టాప్ లాస్ పెట్టుకున్నావు, కరెక్ట్గా నా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకున్నా. నాకు మార్కెట్లో ఎంట్రీ ఇంపార్టెంట్, స్టాప్ లాస్ ఇంపార్టెంట్, వావ్. అంటే మనకు ట్రేడింగ్ వచ్చేసింది, ఓకే వచ్చేసింది. టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి, ఓకే. నువ్వు ఏం చేసావంటే, నీకు సడన్గా ఒక పని పడింది, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. సడన్గా ఒక పని పడడం వల్ల దీన్ని ఇక్కడే వదిలేసి అలా బయటికి వెళ్ళి వస్తా అని వెళ్ళావు అన్నట్టు. ఇంట్రాడేలో టార్గెట్ పెట్టుకున్నావు ఒక 100 రూపాయల స్టాక్ ప్రైస్, ఓకే. అదొక 150, లేకపోతే సరే అంత లాంగ్ వద్దులే, 10 రూపీస్ పెట్టుకుందాం, 110కి వెళ్ళిపోద్ది, 10% అప్పర్ సర్క్యూట్ టార్గెట్. ఒక 5 రూపీస్, 1:2 వాట్ 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకున్నావు, అంత బరాబర్ పెట్టుకున్నావు, 100 దగ్గర ఎంటర్ అయిపోయినావు, బ్రేక్అవుట్ దగ్గర ఎంటర్ అయిపోయినావు. సో నువ్వు అలా బయటికి వెళ్ళేసి వచ్చేసరికి అది 110 హిట్ కొట్టింది, అర్థమైంది కదా నీకు, 110 హిట్ కొట్టింది, కానీ నువ్వు టార్గెట్ పెట్టుకోలేదు. అది మళ్ళీ వచ్చి ఏమైందంటే, బ్యాక్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ కొట్టేసింది. అంటే అంటే మన బ్యాడ్ లక్ ఎలా ఉంటుంది అంటే, మంచిగా 110 ఒక 10 రూపీస్ పాయింట్ 10% పెరిగిన స్టాక్ని మనం ఈ టార్గెట్లో పెట్టేసుకొని బయటికి వచ్చేయాలి. 1:2 లేకపోతే 1:2 పెట్టుకొని, 1:3 పెట్టుకొని, లేకపోతే ప్రైజ్ యాక్షన్ బేస్డ్గా ఒక టార్గెట్ పెట్టుకొని, సపోర్ట్ నుంచి ఒక బ్రేక్అవుట్ నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని ఎంతో కొంత అమౌంట్ని మనం బయటికి తీసుకోవాలి. ట్రేడర్స్ చేయాల్సిన మేజర్ థింగ్స్ ఇవి. నువ్వు ఇన్వెస్టర్ కాదు, ట్రేడర్వి అయినప్పుడు నీకు ఒక టార్గెట్ కంపల్సరీ ఉండాలి. అది ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కిందికే పడిపోవచ్చు, అప్పుడు మళ్ళీ ఒకసారి వెయిట్ చేయలేవు కదా, ఈసారి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అందుకే టార్గెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 వర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా మీకు అర్థమైంది కదా. నువ్వు ఏ స్ట్రాటజీ అని తీసుకో, నువ్వు ఏ మూవింగ్ యావరేజ్ అని తీసుకో, నువ్వు ఏ టైప్ ఆఫ్ సెటప్ అన్న సెట్ చేసుకో, ఈవెన్ ఆల్గో ట్రేడింగ్ అని పెట్టుకో, నువ్వు ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా నువ్వు చేయాల్సిన 3 గోల్డెన్ వర్డ్స్, నేర్చుకోవాల్సిన 3 గోల్డెన్ వర్డ్స్ ఇవి కనుక నీకు రాలేదా, నీకు ట్రేడింగ్ రాదు. చెప్తున్నా కదా, ఈ 3 రాకపోతే ట్రేడింగే లేదు, ట్రేడింగ్ రాదు. ఈ 3తోనే నీ మైండ్ సెట్ డిసైడ్ చేసుకోవాలి, నీ సైకాలజీ, నీ సెటప్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక సెటప్లో ఈ 3 పక్కా ఉండాలి. ఈ 3పైనే నువ్వు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ చేయాలి, ఈ 3పైనే పేపర్ ట్రేడింగ్ చేయాలి, ఈ 3పైనే నువ్వు రెగ్యులర్గా ట్రేడింగ్ చేయాలి, ఈ 3పైన ఇంట్రాడే తీసుకోవాలి, ఓకే. ఈ 3 లేదా నీకు ట్రేడింగ్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 3 సక్సెస్ఫుల్ ట్రేడర్కి, ఫెయిల్యూర్ ట్రేడర్కి డిసైడ్ చేసేది ఈ 3: ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఈ 3 ఫాలో అయ్యావా నువ్వు సక్సెస్ అవుతావు. కొన్నిసార్లు ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దానిపైన మల్టిపుల్ టైమ్స్ చేయాలి. అంటే నువ్వు కరెక్ట్గా స్టాప్ లాస్ పెడుతున్నావా, కరెక్ట్ టార్గెట్ పెడుతున్నావా, కరెక్ట్ టైంలో ఎంటర్ అవుతున్నావా లేదా అనేది చాలా బాగా చూస్తుంది అన్నట్టు. ఈ 3 పెడుతున్నావు ప్రాపర్గా అంటే, అయినా ఫెయిల్ అవుతున్నావు అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి వాటిలోనే, అంతే తప్ప ఇది ఫెయిల్ అయింది ఇంకో స్ట్రాటజీ, అది ఫెయిల్ అయింది ఇంకో స్ట్రాటజీ అని వెళ్ళావా అసలు దేనికి పని చేయమన్నట్టు. ఒకే స్ట్రాటజీ బిల్డ్ చేసుకో, ఒకే సెటప్ చేసుకో, ఫస్ట్ మల్టిపుల్ ట్రై చేయి. దాంట్లో నీ మైండ్ సెట్కి ఏది మ్యాచ్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. జస్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టెన్స్ గీస్తున్నా ఫస్ట్ నేను, ఇది ఒక రెసిస్టెన్స్, నెక్స్ట్ సపోర్ట్, ఓకే. ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది. నాకు ఇక్కడ పిన్ బార్ ఒకటి ఫామ్ అయింది, నేనేం చేస్తా, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటా, సపోర్ట్ మధ్యలోకి వచ్చి దీని కింద పిన్ బార్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఓకే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది టార్గెట్ రీచ్ అయిన తర్వాత అమ్మేసుకోవాలి, లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెళ్ళాలి.
ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే రెక్టాంగులర్లో ఫామ్ అవుతుంది అంటే ఇంకా స్టిల్ ఇంకొకసారి ఇలా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్ కూడా ఫుల్గా ఫామ్ అయ్యే వరకు లేదు కాబట్టి చాలామందికి ఇక్కడ సెల్ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈసారి వచ్చేసి నీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అందుకే నువ్వు టార్గెట్ కూడా కంపల్సరీ పెట్టుకో. ఈసారి పెట్టుకో, మళ్ళొకసారి ఇక్కడ ఫామ్ అయినప్పుడు ఈసారి మార్నింగ్ స్టార్ ఫామ్ అయిందనుకో మళ్ళీ ఒక బై కాల్ తీసుకుంటాం కదా. అందుకే ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో కొంచెం లెంత్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, గోల్డెన్ వర్డ్స్ ఇన్ స్టాక్ మార్కెట్, గోల్డెన్ వర్డ్స్, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. నేను సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని అడగను, ఎందుకంటే నాకు నచ్చదు. నా తెలిసింది నేను షేర్ చేసుకుంటా ఉంటా. థ్యాంక్ యూ. జై హింద్.